రైట్. తెలంగాణలో రాజకీయం క్షణానికి మారుతుంది అన్నట్టుగా పరిణామాలు మారిపోతున్నాయి. ఎప్పుడు ఎటువైపు ఎవరు మొగ్గుతారో అర్థం కావటం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీ తాము బలంగా ఉన్నామని, ప్రజలు తమతోనే ఉన్నారని, ప్రజల ఆలోచన మేరకు పనిచేస్తున్నామని అనుకుంటోంది. అందుకు కొలమానంగా పలు రకాల సర్వేలు చేసుకుంటోంది. తద్వారా పాలనను మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సర్వే భయం పట్టుకుంది. ప్రభుత్వ పనితీరు, కాంగ్రెస్ గ్రాఫ్ పై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సర్వే చేయించారు. సర్వేలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ప్రజలు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సర్వే వెల్లడైంది. రేవంత్ సర్కార్పై ప్రజలు సంతృప్తిగా లేరని సర్వే చెబుతోంది. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని సర్వేలో తేలింది. ప్రభుత్వంపై సొంత పార్టీ కార్యకర్తలు సైతం అసంతృప్తిగా ఉన్నారని సర్వేలో తేలినట్టు సమాచారం. సర్వే రిపోర్టుతో మరింత దూకుడుగా వెళ్లాలని కాంగ్రెస్ నాయకత్వం డిసైడ్ అయింది. ప్రజలకు మరింత దగ్గర కావడంతో పాటుగా పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలను అసంతృప్తి నుంచి బయటకు తీసుకురావాలని హస్తం పార్టీ యోచిస్తోంది. ఈ సర్వే రిపోర్ట్తో ఎమ్మెల్యేలు, మంత్రులు అప్రమత్తమవుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, కాంగ్రెస్ ఇప్పుడు సర్వే టెన్షన్ పట్టుకుంది. అంటే మొన్నటి వరకు మేము చేస్తున్నాము, మేము ప్రజలకు అనుకూలంగా ఉన్నాము, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాము, మా ప్రభుత్వం రైతు పక్షపాతి, ఈ రకంగా చెప్తూ వస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజెంట్ ఇప్పుడు వచ్చినటువంటి సర్వే రిపోర్టు చూసిన తర్వాత కళ్ళు బయర్లు గమ్ముంటాయి డెఫినెట్గా. అంటే ప్రజల్లో అసంతృప్తి ఉంది, సొంత కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. మరి ఈ అసంతృప్తిని బేస్ చేసుకుని రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, అధికార పీఠం నెక్స్ట్ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో మాదే అని వాళ్ళు అంత కరాఖండిగా ధీమాగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సర్వే రిజల్ట్స్ వాళ్ళు ఏ రకంగా డైజెస్ట్ చేసుకుంటారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర పాలన గడిచిపోయింది. సంవత్సర పాలనలో ఏ రకంగా ప్రజలు ఉన్నారు, పరిపాలన ఏ రకంగా జరిగిందనే పైన కాంగ్రెస్ తెలుసుకోవాలనే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఒక సర్వే చేయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి ఇంటర్నల్ ఒక సర్వే చేయించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా విస్తుపోయే నిజాలు తెలిసినట్టు తెలుస్తుంది. ఒకవైపు ప్రభుత్వ పాలన ఏ రకంగా ఉంది, మరోవైపు పార్టీ గ్రాఫ్ ఏ రకంగా పెరిగింది, తగ్గింది, అసలు కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, ఈ అంశాలపైన సర్వే చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రభుత్వ పనితీరు పైన గందరగోళ పరిస్థితి ప్రజల్లో నెలకొందని ఈ యొక్క సర్వేలో రూఢి అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో ఆ రకంగా కనబడట్లేదు, క్షేత్రస్థాయిలో ఆ రకంగా ఫలాలు ప్రజలకు అందట్లేదు అనేది కూడా అసంతృప్తి వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రైతు రుణమాఫీ అని చెప్పారు, 2 లక్షల వరకు రుణమాఫీ అని చేస్తామని చెప్పారు. కానీ ఆ 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలామందికి రుణమాఫీ కాలేదు, అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది. అంతేకాకుండా కుటుంబంలో ఒకరికి మాత్రమే రుణమాఫీ అయినట్టు తెలుస్తుంది. ఇలా రకరకాల కారణాలతో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఈ యొక్క రుణమాఫీ అంశం కూడా అసంతృప్తికి లోనేట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసినా అవి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి చేరట్లేదు అనేది కూడా ఈ సర్వేలో తెలిసినట్టు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం ఏమో చెప్పడం ఘనంగా చెప్తుంది, కానీ ఆచరణలో మాత్రం అంత వేగంగా కానీ అంత దూకుడుగా కానీ వెళ్ళట్లేదు అనేది కూడా సర్వేలో తెలిసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రజలకు ఏం కావాలి, ప్రజల నాడిని పట్టుకోవడంలో కూడా ప్రభుత్వం పెద్దగా స్పందన లేదు, ప్రభుత్వం నుంచి ప్రజల నాడిని పట్టుకోవడంలో కూడా అనేది కూడా ఈ యొక్క సర్వేలో తేలినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ పథకాలు ఏవైతే ప్రవేశపెడుతున్నారో ఆ ప్రభుత్వ పథకాలు అమలుకు ఆచరణ కావట్లేదు, కేవలం కొంతమందికి మాత్రమే ఫలాలు అందుతున్నాయి, మిగతా వారికి అందట్లేదు. అందులో భాగంగానే రుణమాఫీ అయితే ఇప్పటి వరకు చాలామంది అసంతృప్తితోనే ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తిగా ప్రతి గ్రామంలో రుణమాఫీ అయినటువంటి ఏ ఒక్క గ్రామం లేదు అనేది కూడా ఈ సర్వేలో తెలిసినట్టు తెలుస్తుంది. అయితే 100% రుణమాఫీ అయినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, ఏ ఊళ్ళో కూడా 100% కాలేదు అనేది కూడా తెలిసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా రైతు భరోసా అసలు పెంచి ఇస్తామని చెప్పారు, ఇప్పటి వరకు లేదు. ఇక జనవరి 26వ తారీఖు నుంచి అమలు కాబోతుంది. అయితే 7,500 రూపాయలు ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు 6,000కు తగ్గడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఎవరికైనా హెల్త్ సమస్య వస్తే వాళ్ళకి 10 లక్షల వరకు అందిస్తామని ప్రభుత్వం చెప్తున్నా కానీ అలా ఆసుపత్రుల్లో జరగట్లేదు. 10 లక్షల వరకు ఉచిత వైద్యం ఎవరు కూడా చేయట్లేదు. వైద్యం అనేది కాస్ట్లీ అయిపోయింది అనేది కూడా సర్వేలో తేలినట్టు తెలిసింది. అయితే ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో ఆ రకంగా
పాలన ముందుకు సాగట్లేదు, పాలన దూకుడుగా వెళ్ళట్లేదు, ప్రజలు సంతృప్తిగా లేరు అనేది కూడా సర్వేలో బట్టబయలైనట్టు తెలుస్తుంది. అంతేకాకుండా పెద్ద ఎత్తున హామీల వర్షం కురిపించారు. ఆ హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పటడుగులు వేస్తుంది. అంతేకాకుండా నిరాశ నిస్పృహలతో కాస్త ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు కూడా ఈ సర్వేలో తెలిసింది. అయితే విస్తుపోయే నిజాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలవడంతో ఇక అప్రమత్తం కావాలి, ఇక దూకుడుగా వెళ్ళాలి, ఇక జాగ్రత్తగా ముందుకెళ్లాలనేది కూడా ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయాలు వేగవంతం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి జనవరి 26వ తేదీ నుండి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు, రానున్న సంక్షేమ పథకాలు 4 అమలు చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ఓవైపు పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది, పార్టీ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా, అసలు పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, ఎన్నికల ముందు ఉన్నటువంటి వాతావరణం కాంగ్రెస్కు ఇప్పుడు ఉందా లేదా అనేది కూడా సర్వే నిర్వహించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలే పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత తగ్గింది. మిగతా పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన వారికే ప్రాధాన్యత పెరిగింది. వాళ్ళే షూప్ టాప్ చేస్తున్నారు, మిగతా కాంగ్రెస్ కార్యకర్తలు పట్టించుకోవట్లేదు. ఎన్నికల ముందు ఎవరైతే కాంగ్రెస్ కాంగ్రెస్ నుండి పోటీ చేసినటువంటి వాళ్ళు ఎన్నికల ముందు కాంగ్రెస్ కార్యకర్తలకు అందుబాటులో ఉండేది, రెగ్యులర్గా ఫోన్లు చేసేది, వాళ్ళ మాట వినేది. కానీ ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ఎమ్మెల్యేలు అయిన తర్వాత, మంత్రులైన తర్వాత సరిగా కాంగ్రెస్ కార్యకర్తలకు అందుబాటులోకి వస్తలేరు. సమస్య చెప్పుకుందామంటే కూడా సమస్య వినడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వస్తున్నారు, పోతున్నారు, నియోజకవర్గంలో అలా ముఖం కనిపిస్తుంది, పోతుంది తప్ప కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను గౌరవించట్లేదు, వాళ్ళని పట్టించుకోవట్లేదు అనేది కూడా సర్వేలో తేలింది. అయితే ఈ యొక్క సర్వేలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ మొదటి నుంచి ఉన్న వాళ్ళు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ జీవితాల్లో వెలుగులు వస్తాయి, కాంగ్రెస్ కార్యకర్తగా కష్టపడి పనిచేశాము, తమకు గుర్తింపు వస్తుందని భావించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ రకమైనటువంటి గుర్తింపు దక్కడం లేదనేది కూడా క్షేత్రస్థాయిలో ఈ సర్వేలో వాళ్ళు మనోభావాలను పంచుకున్నట్లు సమాచారం. మొత్తానికి చూసుకున్నట్టయితే అటు ప్రభుత్వం పైన కాస్త అసంతృప్తి, ఇటు పార్టీలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ జెండా పట్టుకొని, కాంగ్రెస్ కండవ కప్పుకొని, కాంగ్రెస్ కోసము 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి కార్యకర్త మెజార్టీ కార్యకర్తలు సంతృప్తిగా లేరు, అసంతృప్తితోనే ఉన్నారు. ఎవరైతే ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకు కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందట్లేదు. ఏదో మీదికి మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్తున్నా కానీ లోలో మాత్రము గుబులు వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళకే సంక్షేమ పథకాలు అందట్లేదని ఆవేదనలో కార్యకర్తలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ఇంటర్నల్ సర్వే చేయించాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉండుంటారు. ప్రజలంతా మా వైపే ఉన్నారు, ప్రజలంతా చాలా మా పాలన పైన సంతృప్తిగా ఉన్నారు అనేటువంటి ఒక ఆలోచనలో ఉండుంటారు. ఎప్పుడైతే సర్వే రిపోర్ట్ ఆపోజిట్ గా నెగటివ్ గా వచ్చిందో ప్రజల్లో అసంతృప్తి సెగలు ఇంకా అలాగే ఉన్నాయి. అండ్ మోరోవర్ కార్యకర్తలు కూడా ఈ రకంగానే ఫీల్ అవుతున్నారనే విషయం తెలిసాక మరి వాళ్ళ ఆలోచనను వాళ్ళని సంతృప్తి పరచడానికి ప్రభుత్వం ఏ రకంగా అడుగులు వేస్తోంది? అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే వెళ్ళింది. అటు ఒకవైపు ప్రభుత్వ పరంగా ప్రజలకు సంతృప్తికరంగా లేరు, మరోవైపు ఏమో కార్యకర్తలు సంతృప్తికరంగా లేరు. ఓవైపు ప్రజలను సంతృప్తిపరచాలి, మరోవైపు పార్టీ జెండా బట్టి కండువ భుజాన వేసుకొని నిరంతరం కాంగ్రెస్ పార్టీ గెలవాలని తపన పడ్డటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా న్యాయం చేయాలి అనే ఆలోచనకు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇక దూకుడుగా పెంచాలి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామనుకున్నామో అవి ఇవ్వాలి. అందులో భాగంగా ఈ యొక్క జనవరి 26 నుండి ఏదైతే ఇస్తున్నామో ఆ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలయ్యేటట్టు చర్యలు తీసుకోవాలి. ప్రజల్లో ప్రతిపక్ష పార్టీలు ఏవైతే విమర్శలు చేస్తున్నాయో ఆ విమర్శలను ఎండగట్టాలి. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ వైఖరిని బట్టబయలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం ఏమైంది, ఈ సంవత్సర కాలంలోనే ఇవి చేశాము, మిగతాయి కూడా చేస్తాము, ఇలా ప్రజలను సముదాయించుకుంటా ముందుకు వెళ్ళాలనేది ఒక ప్రణాళిక ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు జనవరి 26వ తేదీ నుంచి ప్రవేశపెట్టే పథకాలను అయితే పకడ్బందీగా అమలు చేయాలనేది ఒకటి. రెండోది ఏంటి అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రియారిటీ ఇవ్వాలి. ఎవరైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి నాయకులు, ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకుల కన్నా ప్రియారిటీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు ఇవ్వాలి. వాళ్ళకే టికెట్లు ఇచ్చుకోవాలి, వాళ్ళకే గెలిపించుకోవాలి. అదేవిధంగా జిల్లాల లెవెల్లో, మండల లెవెల్లో ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో కార్యకర్తలకు ఇవ్వాలి. ఈ రకంగా రానున్న రోజుల్లో అసంతృప్తిని పోడగొట్టాలి, పూర్తిగా ఒక సానుకూల వాతావరణం తీసుకురావాలనేది కూడా పార్టీ పెద్దల ఆలోచనగా ఉన్నట్లు కనిపిస్తుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.